భారతదేశ వ్యాప్తంగా అతుల్ సుభాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఆత్మహత్య వీడియో సంచలనంగా మారింది. ఏకంగా వీడియో సంచలనంగా మారడమే కాదు, పలు క్వశ్చన్స్కి పలు రకాల అనుమానాలకి ఈ ఆత్మహత్య కారణమైంది. ఎంతలా అంటే ఈ భారతదేశంలో మగవారు బతకలేరా, మగవారికి చట్టాలు వర్తించవా, వారికి న్యాయం జరగాలంటే ఏంటి, ఈ రకంగా పలు ప్రశ్నలకు తావిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి వాదన, ముఖ్యంగా ప్రతి భర్త ఫేస్ చేసే సిచ్యువేషనే ఆడవారి నుంచి అనవసరమైన కేసులు, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫేస్ చేసినటువంటి కేసులకి ఇక్కడ అతుల్ సుభాష్ వీడియో ఉదాహరణగా మారిందంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందని వెళ్తే కనుక, అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ జైనూర్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరులో సెటిల్ అయిపోయాడు. 31 ఏళ్ల అతుల్ సుభాష్ ఉద్యోగరీత్యా బెంగళూరు సెటిల్ అయిపోయిన తర్వాత ఒక వివాహం కూడా చేసుకున్నాడు. వివాహం సుమారుగా 2019లో జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత భార్యతో బాగానే ఉండేవాడు. భార్య ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆవిడని తీసుకొని బెంగళూరులో సెటిల్ అయిపోయాడు. బెంగళూరులో సెటిల్ అవడమే కాకుండా భార్య కూడా చదువుకుంది కాబట్టి భార్య కూడా ఉద్యోగం ఇప్పించినట్టుగానే ఆయన వీడియోలో చెప్పుకొచ్చాడు. భార్య కూడా ఉద్యోగం ఇప్పించాడు. ఆ భార్య కుటుంబానికి కూడా అనేక రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తోడ్పాటును అందించేవాడు. అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించేవాడు. బావమరిదికి కూడా, అంటే భార్య వాళ్ళ తమ్ముడికి కూడా ఇదే తరహాలో అనేక రకాల సహాయ సహకారం అందించేవాడు. ఉద్యోగరీత్యా కావచ్చు, ఆయనకు సంబంధించి అనేక విషయాలు చూసుకునేవాడు. ఏకంగా భార్య కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చేవాడంటూ ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆ భార్య వాళ్ళ నాన్న, అంటే సుభాష్ వాళ్ళ మామ చనిపోయాడు. అయితే ఈ సమయంలో తన భార్య నిఖితా సింఘానియా ఏం చేసిందనంటే అతుల్ సుభాష్ పైన ఈ నా తండ్రి మరణానికి కారణం నా భర్తే అన్నట్టుగా కేసు నమోదు చేయించిందట. అప్పటికే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. బేసిక్గా అంటే ఇప్పుడు చెప్పాల్సిన సిచ్యువేషన్ ఎదురైంది. ఇక్కడ ఈగోస్కి పోతూ ఉంటాం. సో పూర్వం ఎలా ఉండేనంటే భర్త సంపాదించేవాడు, భార్య ఇంటిని చక్కబెట్టేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే కానీ పూట గడవడం లేదు, ఆ కుటుంబం కొంత ముందుకు సాగడం లేదు. ఈ సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాలంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఇక్కడ ఏమవుతోంది, ఈగోస్ వస్తున్నాయి. శాలరీ పరంగా నీకు శాలరీ వచ్చిందని, లేదంటే నాకు మెయింటెనెన్స్ అవుతుందని, కానీ ఇట్లా అనేక రకాల ఈగోస్ ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఈ ఈగోసే కొన్ని కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వారిద్దరే కాదు, వారి వల్ల కొన్ని పదుల సంఖ్యలోనే బాధపడుతూ ఉన్నారు. ఆ రకమైన సిచ్యువేషన్ ఎదురవుతున్నాయి. బహుశా అతుల్ సుభాష్ సంఘటనలో కూడా ఇదే జరిగింది. తన భార్య నిఖితా సింఘానియా కూడా చదువుకున్న ఆవిడ కూడా అసెంచర్లో ఉద్యోగం దొరికింది. ఈ నేపథ్యంలో ఈగో స్టార్ట్ అయ్యాయి. అయితే ఈగోస్ ఎక్కడికి దారితీశాయంటే నిఖితా సింఘానియా తండ్రి మరణిస్తే అతుల్ సుభాష్ పైన ఆ నిఖితా సింఘానియా కేసు పెట్టడం. ఏమని కేసు పెట్టింది, నా భర్త నాకు వరకట్నం వేధింపులు చేస్తున్నాడు, నా పైన వరకట్నం ఇవ్వాలంటే నా పైన వేధింపులకు పాల్పడుతున్నాడు, నా కుటుంబం పైన అనేక మార్లు ఈ రకంగా దూషించడం జరిగింది. ఇవన్నీ భరించలేక మా నాన్న అతుల్ సుభాష్ యొక్క వేధింపులు తాళలేక మరణించాడంటూ ఆ నిఖితా సింఘానియా తన భార్య అతుల్ సుభాష్ భార్య కేసు నమోదు చేసిందట. అప్పటి నుంచి మొదలైంది వివాదం. ఇక పరంపర కొనసాగడం, ఒకరిపై ఒకరి ఈగోస్ పెరగడం, ఇది కాస్త ఇంకా ఎక్కువ కావడం, అనవసరమైనటువంటి కేసులని, అంటే ఆడవారుకున్నటువంటి ఆ చట్టాల్లో ఉన్న లోపాలని ఉపయోగించి సుమారుగా ఆయన పైన 9 కేసులు బనాయించింది. సుమారుగా ఈ 9 కేసుల్లో కూడా ఒక 6 కింది స్థాయి కోర్టులో విచారణ కొనసాగుతుంది, ఒక 3 హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఈ కేసులన్నీ ఉత్తరప్రదేశ్లోనే నమోదయ్యాయి. ఇక అప్పటి నుంచి మొదలైనటువంటి అతుల్ సుభాష్ యొక్క ఈ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ప్రయాణం సుమారుగా ఒక సంవత్సరంలో 125 రోజులు ఆయన కోర్టుల చుట్టే తిరిగాడంటూ ఆయన అందులో మెన్షన్ చేశారంటే అర్థం చేసుకోండి ఎన్ని కేసులు ఉన్నాయనేది. ఒక భార్య తన భర్త ఇన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తున్నా కూడా చిన్న కారణాల కారణంగా ఈ రకంగా కేసులు బనాయించడం, ఆ చిన్న కారణాలు ఏంటి కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సరే, ఏదేమైనా కూడా ఈ రకంగా కేసులు పెట్టడం, ఇన్ఫ్యాక్ట్ చట్టాల్లో కూడా ఇప్పుడు నేను మొదట్లోనే చెప్పాను, ఒక అతుల్ సుభాష్ యొక్క ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటన భారతదేశ వ్యాప్తంగా కొంతమంది అనుభవిస్తున్నటువంటి భర్తలు ఏకంగా అయితే భార్య అనవసరంగా కేసులు పెట్టి అనవసరమైనటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాటన్నిటికీ ఉదాహరణ ఇదంటూ కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఏకంగా మగవారికి న్యాయం జరగదా, మగవారికి అంటూ న్యాయం లేదా అనే రకంగా ఆ చర్చ కూడా దారితీస్తాయి. చట్టాలన్నీ అమ్మాయిలకే. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత అతుల్ సుభాష్ ఏం మాట్లాడాడో మీకు చూపించి మరింతగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు టీనేజ్లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఒక లవ్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత లవ్ రిలేషన్షిప్ కాస్త కొంత దూరం వాళ్ళ ప్రయాణం కొనసాగింది. మధ్యలో
అమ్మాయి గనక అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతే అనేక సంఘటనలు మన సినిమాలో చూసాం, రియల్ లైఫ్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చుట్టూ జరిగే ఉంటాయి. అమ్మాయి అబ్బాయిని వదిలేసిపోతే అమ్మాయికి ఎటువంటి శిక్షలు ఉండవు, అమ్మాయికి సంబంధించి ఏది ఉండదు. అబ్బాయి ఆ అమ్మాయిని తలుచుకొని ఏడవడాలు, ఉద్యోగం వదిలేయడాలు, తన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకపోవడాలు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో కొన్ని రియల్ లైఫ్లో కూడా చూస్తుంటాం, పిచ్చోడైపోతూ ఉంటాడు. కానీ అమ్మాయి పైన ఎటువంటి చట్టరీత్యా చర్యలు ఉండవు. ఇక్కడ నేను అమ్మాయిని తప్పడ్డామని కాదు, అందరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. కొన్ని సంఘటనల ఉదాహరణగా మీకు చెప్పించి ఏం జరుగుతుందన్న విషయాన్ని ఈరోజు అతుల్ సుభాష్ యొక్క ఆత్మహత్య గల చర్చల్ని మీకు తీసుకురావడం, మీకు దృష్టికి తీసుకురావడమే నా ఉద్దేశం. సో ఇక్కడ అమ్మాయిపై ఎటువంటి చట్టరీత్యా చర్యలు కానివ్వండి, అమ్మాయి మీద ఎటువంటి ఏది ఉండదు, చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది, అబ్బాయి కొంత ఆ అమ్మాయిని తలుచుకొని ఇబ్బంది పడడమా, లేకుంటే మూవ్ ఆన్ అవ్వడమా, లేకుంటే నెక్స్ట్ లైఫ్ గోల్ అచీవ్మెంట్ కోసం ప్రయత్నం చేయడమా జరుగుతుంది. అదే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని లవ్ రిలేషన్షిప్ కాస్త సాఫీగా సాగిపోయి కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అబ్బాయి మధ్య మనస్పర్ధలు వచ్చి అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతే అమ్మాయికి అన్ని చట్టాలు ఉంటాయి. అబ్బాయి తనని ఇబ్బంది పెట్టాడని అబ్బాయి ఒక్కొక్క సందర్భంలో కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఆ అబ్బాయి తన పైన లైంగికంగా దాడికి పాల్పడడానికి కేసులు కూడా ఉంటాయి, కొన్ని రేప్ కేసులు కూడా ఉంటాయి. తనని వినియోగించుకున్నాడు, వాడుకున్నాడు, తనపైన అసభ్యంగా ప్రవర్తించాడు, పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు అని చెప్పి కూడా కేసులు ఉంటాయి. కానీ అదే ప్రామిసెస్, అదే మాటలు అమ్మాయి చెప్పి అమ్మాయే వదిలేస్తే ఎక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలన్నీ అనంటే, ఇక్కడ సేమ్ జరిగింది. అమ్మాయి ఆ భార్య పెట్టినటువంటి కేసుల కారణంగా ఒక సంవత్సరంలో 125 రోజులు అతుల్ సుభాష్ కోర్టులో చుట్టూ తిరగడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఆయన విష్ లిస్ట్ అంటూ ఎందుకు ఇంత డీటెయిల్డ్గానే మాట్లాడుతున్నాను, ఎందుకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నానంటే, గంటన్నర సేపు వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు అతుల్ సుభాష్. 40 పేజీల ఆత్మహత్య సూసైడ్ నోట్ని ఆయన విడుదల చేశాడు, సూసైడ్ నోట్ని పొందుపరిచాడు. ఆయన చనిపోయే క్షణంలో కూడా తన ఒంటిపైన జస్టిస్ ఈజ్ స్టిల్ డ్యూ, న్యాయం ఇంకా మిగిలే ఉందన్నట్టుగా ఆయన తన ఒంటిపైన స్టిక్ చేసుకొని పెట్టుకున్నాడు, పేపర్ అంటించుకున్నాడు. ఒకసారి నేను డీటెయిల్స్లోకి ఇంకా చెప్పే ముందు అతుల్ సుభాష్ ఆవేదన భరితంగా చివరి సూసైడ్ నోట్ని, చివరి సూసైడ్ వీడియోని మీరు చూడండి, నేను ఇంకా డీటెయిల్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. हेलो वर्ल्ड, मेरा नाम अतुल सुभाष है। मैं तकरीबन 34 साल का हूँ, बैंगलोर में रहता हूँ। आज मैं सुसाइड कमिट करने जा रहा हूँ। तो मेरा मानना है कि मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ। वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज हो रहे हैं, और ये साइकिल बढ़ता ही रहेगा, है ना। मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा, जो अच्छे लोग। तो जो सप्लाई है वैल्यू का, उसी को खत्म कर देना चाहिए। और एनीवे gave me a suggestion. రైట్, ఇప్పటి వరకు నేను మీకు కొంచెం కొన్ని ఉదాహరణలు చెప్పాను, అతుల్ సుభాష్ ఆత్మహత్య గురించి చెప్పాను, నిఖితా సింఘానియా పెట్టినటువంటి కొన్ని కేసుల గురించి చెప్పాను, ఆయన ఏ రకంగా ఫేస్ చేశాడో చెప్పాను. ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తున్నా. అతుల్ సుభాష్ని ఏకంగా న్యాయస్థానంలో కూడా పక్కదారి పట్టించే రకంగా తన యొక్క ఆవేదన చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే కనుక, తన భార్య ఆల్రెడీ ఉద్యోగం చేస్తోంది, కొన్ని మనస్పర్ధలో ఇంకేదో జరిగిందో కేసులు పెట్టడం జరిగింది, అవన్నీ కూడా తప్పుడు కేసులు అన్నట్టుగానే చాలా క్లియర్గా అతుల్ సుభాష్ చెప్తున్నాడు. దానికి సంబంధించి ఆధారాలను కూడా ఆయన 40 పేజీల యొక్క సూసైడ్ నోట్లో పొందుపరిచాడు ఆయన. ఇక్కడ పాయింట్లోకి వస్తే కనుక, భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇద్దరు పరస్పరం అంగీకరించేసుకున్నారు, విడాకులకు సిద్ధమైపోయారు. అయితే భార్య నిఖితా సింఘానియా ఏం డిమాండ్ చేసింది తెలుసా? 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అతుల్ సుభాష్ నుంచి విడాకులు తీసుకోవడం కోసం. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా పైపెచ్చు తన ఆస్తిని మొత్తాన్ని ఇవ్వడం, కొన్ని 3 కోట్ల రూపాయలు డబ్బుకు రూపంలో ఇవ్వడం, పైపెచ్చు ఆ పిల్లలు కూడా కలవకుండా ఉండాలి. వారిద్దరి మధ్య కొంతమంది 2 పిల్లలు కూడా పుట్టారు, ఆ పిల్లలను కూడా కలవకూడదు అంటూ కొన్ని కండిషన్స్ పెట్టింది. అయితే ఇక్కడ అతుల్ సుభాష్ ఒక కోర్ట్ పేరును మెన్షన్ చేయడంతో పాటుగా, ఒక న్యాయస్థానం పేరు మెన్షన్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్న జడ్జి పేరు కూడా మెన్షన్ చేశాడు. ఇందులో ఆయన మెన్షన్ చేసిన పేరు ఏంటంటే రితా కౌశిక్ అనేటువంటి ఉత్తరప్రదేశ్లోని ఒక కోర్టు జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, 2 ఏళ్ల బాలుడికి, 2 ఏళ్ల పాపకి, 2 ఏళ్ల బాబుకి, తనకు పుట్టిన పిల్లలకి ఈయన ప్రతి నెల 40,000 రూపాయలు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలన్నట్టుగా తీర్పునిచ్చిందట ఆ జడ్జ్. 9 కేసులు, సంవత్సరం 20 రోజులు తిరగడంతో పాటుగా ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ విషయానికి వస్తే, ఆ 2 ఏళ్ల పాప లేదా బాబుకి ఆ జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటంటే, నెలకు 40,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందంట. ఇక నిఖితా సింఘానియా విషయానికి వస్తే 3 కోట్ల రూపాయల భరణం ఇవ్వాలని చెప్పి పట్టుబట్టిందట. అయితే ఈ క్షణంలో మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను నేను. గతంలో కూడా కర్ణాటకలో ఇదే తరహాలో ఒక కేసు కోర్టుకు వచ్చినప్పుడు, విడాకులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, ఒక భార్య తన భర్త దగ్గర నుంచి నెలకు 6 లక్షల రూపాయల భరణం
అంటే తనకు ఇన్ని రోజులుగా వివాహం ఆడి తన భార్యగా వ్యవహరించినందుకు గాను దాన్ని మెయింటెనెన్స్ కోసం అడిగిందంట. 6 లక్షల రూపాయలు ఏం చేస్తావమ్మా అని చెప్పి ఆ జడ్జ్ ఆ భార్యను అడిగినప్పుడు, నాకు ఇతర మెడిసిన్స్ ఉంటాయి, నాకు ఆరోగ్య పరిస్థితులు బాలేవు, నాకు కొన్ని మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ నేను పరీక్షించుకోవాలన్నా నా ఆరోగ్యాన్ని కుదుటపెట్టుకోవాలనుకున్నా కూడా నాకు 4 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. తర్వాత నా రోజువారీ మెయింటెనెన్స్, గాజులు, లిప్స్టిక్, ఇతర కమ్మలు, ఇవన్నిటి కోసం నా మెయింటెనెన్స్ కోసం 1 లక్ష రూపాయలు కావాలి. ఇక తదుపరి నా డ్రెస్సింగ్ కోసం వీటన్నిటి కోసం 1 లక్ష రూపాయలు కావాలి. 6 లక్షల రూపాయలు నాకు ఇప్పించండి అని చెప్పి కోర్టు ముందు ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకుందట. ఈ క్వశ్చన్స్ అడిగింది జడ్జి ఏంటంటే ఏం చేస్తావు అన్నప్పుడు ఇవన్నీ కావాలని అన్నప్పుడు అప్పుడు కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోమ్మా, ఇవన్నీ ఎందుకు, నీకు భర్త నుంచి విడాకులు ఉపశమనం కావాలా, నీకు డబ్బులు కావాలని చాలా సూటిగా క్వశ్చన్ వేసింది. కానీ ఇక్కడ మాత్రం రితా కౌశిక్ జడ్జి మాట్లాడిన మాటల్ని ఆయన సూసైడ్ నోట్లో పొందుపరిచాడు అతుల్ సుభాష్. ఆయన మాట్లాడిన మాటలు ఏంటని, ఆయన చెప్పిన మాటలు ఏంటనంటే 3 కోట్ల రూపాయల నా నుంచి జడ్జి గారు ఇవ్వాలని చెప్పి కోరారు. పైపెచ్చు జడ్జి కూడా తన నుంచి 5 లక్షల రూపాయల లంచం అడిగారు. నేను లంచం ఇవ్వకపోవడంతో తన 2 ఏళ్ల బాబు లేదా పాపకి నెలకు 40,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు భార్యకి ఇవ్వాలని, పైపెచ్చు పిల్లలకు కూడా 40,000 రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పడంతో నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఈ డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలి, నాకు అసలు డబ్బులు ఇవ్వడం కోసమే భార్యను చేసుకున్నానా లేకుంటే వివాహం చేసుకున్నానా, అసలు దీనికంటూ ఒక న్యాయం లేదా, 3 కోట్ల రూపాయలు ఇవ్వాలా, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు కేవలం మనిషి జీవితంలో సాధ్యమైన విషయమేనాదంతా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ చాలా ఆవేదన భరితంగా మాట్లాడుకొచ్చారు. నా చేతిలో ఆయన మై విష్ లిస్ట్ అంటూ రాసుకున్నటువంటి ఒక ఆయన విష్ లిస్ట్ ఒకటి ఉంది, ఆయన సూసైడ్ నోట్లో మెన్షన్ చేసినటువంటి విష్ లిస్ట్ ఉంది. దాని లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు మీకు ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ. ఆల్ మై కేసెస్ హియరింగ్ షుడ్ విల్ హ్యాపెన్. ఆయన విష్ లిస్ట్లో ఏముందనంటే, ఇక తదుపరి నేను మరణిస్తున్నాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, ఇకపైన తనకు సంబంధించిన జడ్జిమెంట్ ఏదున్నా, విచారణ ఏదున్నా కూడా అంతా కూడా లైవ్లీగా జరగాలి. ఎందుకని ఈ అంశాన్ని మెన్షన్ చేశాడంటే, గతంలో కొన్ని సందర్భాల్లో కోర్టు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి, కోర్టులో జడ్జి ఉండని రోజులు ఉన్నాయి, లేదంటే లాయర్లు ఎవరైతే తన భార్య పక్షాన వాదనలు వినిపిస్తారో లాయర్లు కూడా తిరిగి ఎక్స్టెన్షన్ డేట్లు అడిగిన రోజులు ఉన్నాయి. ఇలా కావాలని నన్ను టార్చర్ చేయడం కోసం మాత్రమే పన్నాగం పన్నారు వీరంతా కూడా. నాకు సంవత్సరంలో దొరికేది తిప్పి కొడితే 26 రోజులు సెలవులు. నేను సంవత్సరంలో 120 రోజులు అక్కడ కోర్టు కేసులు ఎదుర్కోవాలంటే నేను బ్రతికేదెలా, నా తల్లిదండ్రుల్ని ఆదుకునేదెలా, నా జీవితం గడిచేదెలా, ఈ డబ్బులు ఇచ్చేదెలా, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు తాళలేక నేను చనిపోతున్నానంటూ ఒక సూసైడ్ సెల్ఫీ వీడియోని 1.5 గంటల సేపు రికార్డ్ చేసి సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు. అట్ ది సేమ్ టైం 40 పేజీల సూసైడ్ నోట్ని రాశాడు ఆయన. సో ఇక్కడ రెండో అంశం, ప్లీజ్ అలో దిస్ సూసైడ్ నోట్ అండ్ వీడియోస్ ఐ హ్యావ్ అప్లోడెడ్ యాజ్ స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్. నేను నా స్టేట్మెంట్గా, నా ఎవిడెన్స్గా రాసినటువంటి ఈ వీడియోల్ని మీరు ప్రూఫ్గా తీసుకోండి. రితా కౌశిక్ పేరు ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. తను ఆ కేసుని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు, డాక్యుమెంట్స్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడ తప్పు చేయకపోయినా కూడా నా భార్య పక్షాన్ని నిలిచారు, నా దగ్గర నుంచి కూడా 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారంటూ అతుల్ సుభాష్ చెప్పుకొచ్చారు. ఇక మరొక అంశం, గివ్ కస్టడీ ఆఫ్ మై చిల్డ్రన్ టు మై పేరెంట్స్. నా పిల్లల్ని నా తల్లిదండ్రుల ఆధీనంలోకి పంపించండి, వాళ్ళ కస్టడీకి పంపించండి, నేను నా భార్య దగ్గర ఉంచదలుచుకోలేదు నా పిల్లల్ని అని చెప్పి ఆయన ఆ విష్ లిస్ట్లో మెన్షన్ చేశారు. ఇక ఆస్తి విసర్జన్ అంటే, ఈ ఆస్తి పంపకాలు జరపకండి దయచేసి, ఎందుకంటే ఆస్తి పంపకాలు జరిపి డబ్బులు ఇచ్చి మరి నా మీద, నా పిల్లల మీద, నా తల్లిదండ్రుల మీద టార్చర్ పెట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, ఆమె టార్చర్ పెడుతోంది నా భార్య అంటూగా మెన్షన్ చేశారు. ఇక ఐ డోంట్ ట్రస్ట్ అవర్ లీగల్ సిస్టమ్ అంటూ ఏకంగా భారత న్యాయస్థానాన్నే నాకు నమ్మకం లేదంటూ ఆయన రాసుకొచ్చారు ఇందులో. అండ్ ఆర్ నాట్ టు పుట్ బిహైండ్ జైల్. ఇక్కడ నా పైన పెట్టినటువంటి కేసులు ఇప్పుడు నేను చనిపోతున్నాను కాబట్టి నా భార్య విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే నేను చనిపోతున్నాను కాబట్టి తనకు ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. దయచేసి విత్డ్రా చేసుకోనివ్వకండి, తనని జైలు సంఖ్యలు లెక్కబెట్టేలా చేయండి అని చెప్పి తన విష్ లిస్ట్లో పొందుపరిచాడు. ఇక మధ్యవర్తులు ఎవరొద్దు, సెటిల్మెంట్లు వద్దు, ఏమి వద్దు, నాకు ఏది వద్దు, నా మధ్య ఎవరు రావడానికి ఇష్టపడడం లేదు, నాకు నా భార్య నుంచి ఈ రకంగా ఉంది, నాకు న్యాయస్థానాలు న్యాయం చేయలేకపోతున్నాయి కాబట్టి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, తప్పుడు కేసులు బనాయించి నన్ను ఇంతలా రోడ్డు కీడుస్తారా, ఇక నాకు మరణమే శరణం అన్నట్టుగా ఆయన అందులో పొందుపరిచాడు. ఇక ఇలా చాలా అంశాలు ఉన్నాయి. 40 పేజీల లేఖలంటే మనం అన్ని చదవలేం, కానీ కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇక అతుల్ సుభాష్ మరణం ఎంతలా దారితీసిందనంటే, భారతదేశంలో మగవారికి అంటూ న్యాయం జరగదా, భారతదేశంలో
మగవారికి అంటూ చట్టాలు లేవా? ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఈ క్షణంలో? మహిళల్ని ఇక్కడ నేను తప్పుపట్టడం కాదు, కానీ కొంతమంది ఉన్నారు ఇందులో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించి కావాలనే కేసులు బనాయించడం, కావాలనే చట్టాలు ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టడం. ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు ఇదే ఉదాహరణ ఇంకొకటి చెప్తాను మీకు నేను. ఇద్దరు ఈగోస్ సంబంధించి క్లాషెస్ ఉన్నాయి. ఈగోస్ క్లాషెస్ కారణంగా భార్యాభర్తలు పరస్పరంగా అంగీకరించి విడిపోవాలనుకుంటున్నారు. భర్తకేమో కొంత ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. భార్య కూడా పరస్పరంగా అంగీకరించిన క్షణంలో తల్లిదండ్రులకు అంటే ఇక్కడ మనం చూస్తే భర్తకు ఏమాత్రం కూడా ఇక్కడ భరణం అనే అంశం ఉండదు. భర్త బాధ్యతలు ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ భార్య కూడా బాధ్యతలు ఉంటాయి కాదనలేం. కానీ భర్తకు ఇటు తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భార్యతో కంపేర్ చేస్తే. కానీ భార్యకు శిక్ష వేసినట్టుగా కానీ, భార్యకు సంబంధించి భరణం ప్రకటించినట్టు కానీ, భార్య తప్పు అన్నట్టు కానీ ఎక్కడ కూడా న్యాయస్థానం చెప్పిన సందర్భాలు కూడా లేవు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మెన్ టు అంటే భార్యల చేత కొంతమంది భర్తలు కూడా ఈ రకంగా బాధించబడుతున్నారు. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసి చిన్న చిన్న వాటికి చట్టాలను ఉపయోగించి కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి మెన్ టు మీరు చూడండి, ఇందాక ఒక పోస్ట్ కనిపించింది, చాలా మంది సోషల్ మీడియాలో పోస్టర్లు షేర్ చేస్తున్నారు, తమ ఫొటోస్ను షేర్ చేస్తున్నారు. మెన్ టు అంటే ఏ రకంగా అయితే మహిళలు బాధించబడుతున్నారు. ఇక్కడ చూడండి మీరు, సేవ్ ఇండియన్ మెన్ అంటూ, తర్వాత ఫ్యామిలీ నాట్ ఫెమినిస్ట్ అంటూ, మెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అంటూ, ఇలా మేక్ లాస్ జెండర్ ఈక్వాలిటీ, ఇలా అన్ని రకాలుగా జెండర్ ఈక్వాలిటీ కోరుకునేటువంటి ఈ సమాజంలో ఇటువంటి చట్టాల విషయంలో ఎందుకు జెండర్ ఈక్వాలిటీ లేదంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మహిళలు కూడా కొంతమంది, అందరూ ఉద్దేశించి కాదు, కొంతమంది చట్టాల్లో ఉన్నట్లు లోపాలని, వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని ఉపయోగించి కావాలని మగవారిని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ అతుల్ సుభాష్ యొక్క వీడియోని షేర్ చేస్తూ అందరూ చెప్పేది ఒకటే, ఇలా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఒక అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదాహరణ. ఆయన చెప్పుకోగలిగాడు, మేము చెప్పుకోలేకపోతున్నాం, భరిస్తున్నాం, ఇంకా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జెండర్ ఈక్వాలిటీ పేరిట చెప్పేటువంటి మాటలు న్యాయస్థానాల్లో కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక ఒక చిన్న మాటలో చెప్పాలంటే, అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది, పలు డిబేట్లకు దారితీసింది. ఇంతలా నేను కూడా చెప్తున్నానంటే ఎంతలా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన కలిచివేస్తోంది, ఎంత స్థాయిలో చర్చ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇక మీరేమనుకుంటున్నారు ఈ పూర్తి సంఘటన పైన? నేను చెప్పిన విషయం మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు. ఇక్కడ నా ఉద్దేశం మహిళలకు సంబంధించి చట్టాలు ఉన్నాయి, మగవారికి చట్టాలు లేవనో, లేదంటే మహిళలను కించపరచాలనో కాదు. ఇక్కడ జరిగినటువంటి ఘటన కొన్ని సంఘటనల ఆధారితంగా మీకు ఎగ్జాంపుల్ చూపించి మరి ఈ యొక్క విషయాలను చెప్పదలుచుకున్నాను. మీకేమనిపించింది ఈ పూర్తి విషయాలపైన? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. लाई है वैल्यू का, उसी को खत्म कर देना चाहिए. और एनीवे gave me a suggestion क्या they told me to commit suicide, and I think they're right. That's the right solution what they've suggested me. So I'm gonna take my life now. Also मेरी कुछ आखिरी इच्छाएं भी बताना चाहूंगा मैं. तो मेरी कुछ आखिरी इच्छाएं जो हैं ये हैं, ज्यादा मुझे उम्मीद तो नहीं है, लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है, मेरी वाइफ में खुद. तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ. मेरे पेरेंट्स को मेरा बच्चा दे दें, वो उसको बेटर वैल्यू के साथ बड़ा करेंगे. और आई थिंक शी शुड हैव डन इट विथ मी, शी शुड हैव गिवन द चाइल्ड टू मी, बट मुझे बच्चे से अलग रख के दुख पहुंचाने के लिए उसने किया है, जबकि उसे भी पता है वो बच्चे को रेज करने में अक्षम है. खुद ही बोली कि मैं बच्चे के परवरिश के लिए पैसे भी नहीं है अगर तुम्हारे पास, तो हमें दे दो बच्चा, मेरा आखिरी अंश है, मेरे माँ बाप को दे दो, वो बहुत नाजों से पालेंगे उसे. और मेरा भाई एक बहुत अच्छा आदमी है, वो भी पालेगा उसे, बट मुझे ज्यादा उम्मीद नहीं है इसकी. दूसरा है, और मैं अपने माँ बाप और भाई को बोलूंगा कि बिना किसी कैमरा के मेरी पत्नी या उसकी माँ या उसके किसी भी फैमिली मेंबर से बिना कैमरा पब्लिक प्लेस के ना मिले. आप पर रेप केस भी लगाया जा सकता है, कोई भी केस लगाया जा सकता है. तो बहुत ध्यान से अगर किसी भी बात के लिए मिले तो पब्लिक प्लेस पे मिले. बाकी और औरतें होनी चाहिए हमारी तरफ से जो टेस्टिफाई कर सके कि कुछ गलत नहीं हुआ है. कैमरा होना चाहिए तभी मिले. दूसरा कि मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए. तीसरा, मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता है.
तो मेरा अस्थि विसर्जन ना हो। अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं, हमेशा हमेशा के लिए मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ।